అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ క్రాష్ దానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికింది అనే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం ఢిల్లీ నుంచి. వెంకటేష్, నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ లభించింది. దర్యాప్తు అధికారులందరూ కూడా ఆ బ్లాక్ బాక్స్ లో ఉన్నటువంటి వివరాలను రాబట్టేందుకు విశ్లేషించబోతున్నారు. ప్రధానంగా ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలన్నీ కూడా ఈ బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో చివరి 15 నిమిషాల్లో ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ కాక్పిట్ లో జరిగినటువంటి సంభాషణలు, ఏటీసీకి కాక్పిట్ లో ఉన్నటువంటి పైలట్స్ కు కో పైలట్స్ కు మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటి, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ బ్లాక్ బాక్స్ లో ఉండబోతున్నాయి. ఫ్లైట్ డాటా రికార్డు గానీ, కాక్పిట్ వాయిస్ రికార్డు, ఈ అన్ని అంశాలు కూడా అందులో ఉంటాయి. సో దాన్ని విశ్లేషిస్తే ఇది ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలిసే అవకాశం కనబడుతుంది. నిజానికి ఇందులో ప్రధానంగా ఊహిస్తున్నటువంటి కారణం పక్షులు ఢీకొన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఆ విజువల్స్ కనుక చూస్తే విమానం ఎగురుతున్నటువంటి సమయంలో అక్కడ ఎక్కడ కూడా పక్షుల గుంపు కనిపించట్లేదు. ఆ విజువల్స్ ఎక్కడ కూడా మనకు పక్షులు కూడా కనిపించట్లేదు. కాబట్టి పక్షి తాకి విమానం పడిపోయిందనేటువంటి కారణాన్ని రూల్డ్ అవుట్ చేస్తున్నారు. రెండోది, అధిక బరువు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అయితే అధిక బరువు లేదు, అది 260 నుంచి 70 వరకు ప్రయాణికులను మోసుకెళ్లగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి విమానం. అందులో 242 మంది మాత్రం ఉన్నారు. ఇంకా 10-15 మంది పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధిక బరువు అందులో లేదు అనేది చెప్తున్నారు. సో అది కూడా రూల్డ్ అవుట్ చేస్తున్నారు. ఇక మూడవ అంశం ప్రధానంగా ఇంజన్ లో సమస్య తలెత్తింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. సో ఒకేసారి 2 ఇంజన్లు ఫెయిల్ కావడం అనేది చాలా అరుదు. కానీ 2 ఇంజన్లు ఎలా ఫెయిల్ అయ్యాయి, ఆ ఇంజన్లకు అవసరమైనటువంటి పవర్ థ్రస్ట్ అనేది అందలేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. సో దాని కారణంగా రొటేషన్ లేక, ఆ ప్రొపెలేషన్ లేక ఆ విమానం లిఫ్ట్ కాక లేచిన వెంటనే కొన్ని క్షణాల వ్యవధిలోనే కింద పడిపోయింది. సో దీని అంతటి కారణం సరైనటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ సప్లై సరిగ్గా కాలేదు. సో ఆ ఫ్యూయల్ ను నియంత్రించేటువంటి మదర్ బోర్డు గానీ అవన్నీ కూడా సరిగ్గా పనిచేయలేదు. దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేటువంటి ఒక విశ్లేషణ వస్తోంది. వాటితో పాటు మరొక అంశం, 4వ ప్రధానమైనటువంటి అంశం, ఉపయోగించినటువంటి ఇంధనం నాసిరకమైనటువంటి ఇంధనాన్ని ఉపయోగించారు. సో అందులో కంటామినేషన్ ఉంది, అందులో ఇతర ఇంధనాన్ని కలిపారు. సో దాని కారణంగానే అందులో ఇంధనంలో కొంత గడ్డ కట్టినట్టు అందులో ఉన్నటువంటి డ్యామేజ్ అయినటువంటి కారణంగానే కొంత నాసిరకమైనటువంటి ఇంధనం ఉపయోగించిన కారణంగా ఆ ఆయిల్ వెళ్లలేదు, ఇంధనం వెళ్లలేదు. ప్రతి సెకండ్కు 4 లీటర్ల జెట్ ఫ్యూయల్ విమానం ఎగరడానికి అవసరం ఉంటుంది. సో ఆ మేరకు 1,15,000 లీటర్లకు పైగా ఇంధనం అందులో ఉంది. సో ఆ విమానం నిర్దిష్టమైనటువంటి వేగానికి అందుకోవాలంటే చాలా జీరో స్పీడ్ నుంచి అకస్మాత్తుగా దాదాపు 400 నుంచి 600 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. సో ఆ సమయంలో అన్ని విభాగాలు కూడా జీరో ఎర్రర్ తో పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఎర్రర్ వచ్చినప్పటికీ చాలా ఫ్యాటల్ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో అదే తరహాలో ఈరోజు జరిగింది. ఆ చివరి ఏదైతే విమానం ఎగిరినటువంటి సమయంలో జరగాల్సినటువంటి ఈ నిర్దిష్ట వేగాన్ని అందుకోవడం గానీ, ఆ థ్రస్ట్ ను అందుకోవడం గానీ, అలాగే అవసరమైనటువంటి లిఫ్టింగ్ కావాల్సినటువంటి ఆ ప్రొపల్యూషన్ అవన్నీ కూడా లేవు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతోంది. అక్కడ పక్షులు లేవు. అలాగే వెనకాల మనం ఇంజన్స్ కనుక చూస్తే విజువల్స్ లో ఇంజన్ నుంచి ఎక్కడ కూడా నిప్పు రవ్వలు రావడం గానీ, అలాగే మంటలు గానీ రావడం గానీ మనకు ఎక్కడ కూడా విజువల్ లో కనిపించలేదు. సో చాలా క్లియర్ గా ఆ విజువల్ అంతా కనబడుతుంది. కాబట్టి ఇంజన్ ఫెయిల్ అయిందనేటువంటి ఒక కారణాన్ని కూడా రూల్డ్ అవుట్ చేస్తున్నారు. సో క్లియర్ గా చెప్తున్నది, అవసరమైనటువంటి ఇంజన్లకు అవసరమైనటువంటి పవర్ రాలేదు. సో ఆ పవర్ ఎలా వస్తుంది, ఇంధనం ద్వారా వస్తుంది. సో ఆ ఇంధనం అనేది సప్లై కాలేదు. ఆ ఇంధనం కంటామినేటెడ్ ఇంధనం ఉంది. ఆ జెట్ ఫ్యూయల్ లో కంటామినేషన్ అయింది అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి వాదన. సో దాన్ని కూడా దాన్ని తేల్చాల్సి ఉంది. సో అదంతా కూడా బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈరోజు బ్లాక్ బాక్స్ దొరకడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. సో దాన్ని త్వరలోనే అనాలిసిస్ చేసి అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా రాబట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం రన్వే నుంచి టేక్ ఆఫ్ అయ్యి అది నిర్దిష్టమైనటువంటి వేగాన్ని అందుకున్న కొద్ది క్షణాల్లో 30 సెకండ్లలో కూలిపోయిందంటే డెఫినెట్ గా ఇంధనం లోపం కారణంగానే, నాసిరక ఇంధనం ఉపయోగించిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.